నిర్మల్ జిల్లాలో ఓగు లక్ష్మణ్ ఉపాధి కోసం దుబాయ్ అంటే అబుదాబి దగ్గర పనిచేస్తూ మొన్న 19వ తారీఖు నాడు ఈ నెల గుండెపోటుతో మృత్యువాత పడడం జరిగింది. మరి ఆయన మీద ఆధారపడ్డ భార్య, పిల్లలు, తల్లి వీళ్ళందరూ తండ్రి ఉన్నారు. కాబట్టి వీళ్లకు రాబోయే రోజులలో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ పథకాలు పెట్టాలి అని ఫస్ట్గా డిమాండ్ చేస్తున్నాం. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మృతధన సహాయం అందించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని ఈరోజు చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి అంటే ఈ దేశం కొరకు ఒక జవాన్ ఎట్లయితే బార్డర్ మీద ఉండి రక్షిస్తున్నాడో దేశంని, అట్లా గల్ఫ్ కార్మికుడు కూడా ఈ దేశంకి వెళ్ళబోయి మన రాష్ట్రంకి వెళ్ళబోయి దుబాయ్, సౌదీ, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో ఎర్రటెండాల పనిచేసి ప్రతి పైసా ఇంటికి పంపిస్తున్నారు. అట్లా పంపించినటువంటి పైసలు మన రాష్ట్ర అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి ఎన్నో కోట్ల రూపాయలు, $1 మిలియన్ రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మరి అట్లా వచ్చినప్పుడు వీళ్ళ గురించి కూడా ఖర్చు పెట్టాలి కదా అనేది మా యొక్క గల్ఫ్ చేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్ని పట్టుకొని దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు నాలాంటి నాయకులు. మందా భీమిరెడ్డి, రవి గౌడ్, గుగ్గిల్లా వీళ్ళందరూ పోరాడుతున్నారు, దొనికెర కృష్ణ వీళ్ళందరూ. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా వీళ్ళని పట్టించుకుంటలేదు. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ మనకు ఇస్తా అని చెప్పేసి బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అని చెప్పేసి వీళ్ళకి ఏం చేయలేదు, వీళ్ళని పొందబెట్టింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ మన బడ్జెట్లో ఎట్లాంటి కేటాయింపు ఇవ్వకుండా వీళ్ళు ఇచ్చేసారు. మరి కేంద్ర ప్రభుత్వం లేదా, కేంద్రంలో బీజేపీ ఉన్నది. మన మండల్లో అయితే అందరం బీజేపీకే ఓటు వేసినాం. ఇప్పుడు మరి బీజేపీ కూడా వేయచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకు ఏదైనా సాయం చేయొచ్చా లేదా? 2 ప్రభుత్వాలు కలిస్తేనే దేశం, కేంద్రం, రాష్ట్రం. మరి వీళ్ళు కూడా వీళ్ళకు శ్రద్ధ వహించి ఈ మృతధన సహాయం చెల్లించాలా. అదొకటే కాదు, అక్కడ జైల్లో పడ్డ వాళ్ళని ఇంటికి తీసుకురావాలా, అక్కడ తప్పిపోయిన వాళ్ళని ఇంటికి పట్టుకురావాలా, మిస్ అయిన వాళ్ళని, మరి పాస్పోర్ట్లు పోయిన వాళ్ళు, ఇట్లాంటి చాలామంది చాలా రకాల సమస్యలతో గల్ఫ్ దేశాల్లో ఇంకా ఉంటున్నారు. వాళ్ళని ఇంటికి తీసుకురావాలా. మరి రిటర్న్ వచ్చిన వాళ్ళని కూడా ఇంటికి వచ్చి ఈరోజు ఏం పని చేసుకోవాలో తెలుస్తలేదు వాళ్ళకు. మళ్ళా పోతున్నారు, మళ్ళీ ఇట్లాంటి సమస్యలలో ఇప్పుకుంటున్నారు. మరి అట్లా పోవద్దంటే వాళ్ళకి ఇక్కడనే స్వయం ఉపాధి మార్గాలు ఏమైనా చూపించాలా. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక బోర్డు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు రుణాలు ఇవ్వాలా. వాళ్ళకు ఏదైతే నైపుణ్యం ఉందో అక్కడ నేర్చుకొని వస్తున్నారో దాన్ని పట్టుకొని వాళ్ళకి ఇక్కడ ఏమైనా శిక్షణ కార్యక్రమాలు పెట్టి వాళ్ళందరినీ మళ్ళా మనలాగా ఇక్కడనే ఉండేటట్టు, భార్య పిల్లలతో కలిసి ఉండేటట్టు ఒక మంచి వాతావరణం మన తెలంగాణలో తీసుకురావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. ఈ గల్ఫ్ బోర్డు కొరకు, ఎన్ఆర్ఐ పాలసీ కొరకు మేము ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై గల్ఫ్ బోర్డు సాధించాలి. బడ్జెట్ లో 500 కోట్లు పెట్టాలి. కేంద్ర బడ్జెట్ లో 5,000 కోట్లు పెట్టాలి. రాష్ట్ర బడ్జెట్ లో 500 కోట్లు పెట్టాలి. గల్ఫ్ కార్మికుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.